వాలంటీర్లపై జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వాలంటీర్ల అవసరం లేదన్నారు. వాలంటీర్లకు చంద్రబాబు ఇస్తానన్న 10,000 పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తే గ్రామాలు పారిశుద్ధ్య లోపం నుంచి బయటపడతాయని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా వాలంటీర్ల వ్యవస్థకు ప్రభుత్వం పెట్టే ఖర్చు గ్రామ అభివృద్ధికి పెడితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి అంటే వాళ్ళ ఏదైతే వాలంటీర్లకు ఖర్చు పెడుతున్నటువంటి మా నాయకుడు 10,000 ఇస్తా అన్నాడు వాలంటీర్కి. నేనేమంటానంటే ఆ 10,000 శాలరీ ఇచ్చి ప్రతి గ్రామాన్ని బట్టి 5గురిని 6గురిని 10 మందిని 12 మందిని 15 మందిని ఆ పంచాయతీ యొక్క వైశల్యాన్ని బట్టి ఈ 15,000 రూపాయలు శాలరీ ఇచ్చి స్కావెంజర్స్ వేసినట్టయితే మనం దుర్గంధం నుంచి బయటపడతాం. పరిశుభ్రమైనటువంటి గ్రామాలుగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి ఖర్చు పెట్టండి. మనకు సచివాలయ సిబ్బంది ఉన్నారు, బ్రహ్మాండంగా వాళ్ళతో సర్వీస్ చేయించుకుందాం. గ్రామాల్లో వాళ్ళకి కాపలా కుక్కల్లాగా తెలుగుదేశం ఎన్డీఏ కార్యకర్తలు ఉన్నారు తప్పు జరగకుండా కాసుకోవడానికి. ఇది నా పర్సనల్ అభిప్రాయం.